భారత రాజకీయాల్లో మహోన్నతమైనటువంటి ఘట్టాలు అనేకమైన జరిగినాయి. మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన మహర్లో జన్మించి ఆయన మొట్టమొదటిగా భారతదేశంలో నుంచి వెళ్ళి అమెరికా కొలంబియా యూనివర్సిటీలో జాన్ డ్యూయి దగ్గర ప్రజాస్వామికమైనటువంటి సూత్రాలని అధ్యయనం చేయడం జరిగింది. భారత రాజకీయాలు కాదు, ప్రపంచ రాజకీయాలకు దేనికైనా తత్వశాస్త్రం పునాది. ఈ తత్వశాస్త్రంలో అంబేద్కర్ బుద్ధుని తత్వశాస్త్రం మీద సంపూర్ణమైన అధ్యయనం చేసిన తర్వాత ప్రపంచంలో ప్రజాస్వామిక దేశాలన్నీ కూడా మెజారిటీ మైనారిటీ అనే భావాన్ని తీసుకొని మైనారిటీ అనేటటువంటి ఒక ధనవంతమైనటువంటి లేదు కులపరమైనటువంటి వర్ణపరమైనటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు మెజారిటీని చీల్చి పరిపాలించగలుగుతున్నారు అని అంబేద్కర్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆయన అంబేద్కర్ భారతదేశంలో మొదట రాజకీయ మేనిఫెస్టోని రూపొందించినవాడు. ఆయన 1936లోనే ఆయన భారతదేశానికి రాజకీయ వ్యవస్థని, సంస్థని, ప్రణాళికని మూడింటిని అందించాడు. అప్పుడు కాంగ్రెస్ కేవలం సాంఘిక సంస్థగా స్వాతంత్ర్యానికి పోరాడే సంస్థగానే ఉంది, కానీ రాజ్యాధికార భావన సామర్థ్యం అప్పటికి కాంగ్రెస్కి లేదు. అంబేద్కర్ 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని ఇంగ్లీష్లో పెట్టడానికి కారణం ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ సూత్రాలు ఇంగ్లీష్లో రాసినవి ప్రపంచవ్యాప్తంగా భారత రాజకీయాలకే కాకుండా ప్రపంచ రాజకీయాలకు ఆయన సూత్రాలు ఇచ్చినవాడు. 1942లో ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ రూపొందించాడు. ఈ రాజకీయ భావనకి ఆయన 3 అంశాలు ముందుకు తెచ్చాడు. ప్రపంచంలో ప్రజాస్వామీకరణ చెందే కొద్దీ ప్రజలకు వచ్చే హక్కుల్లో ప్రధానమైంది రాజ్యాధికార భావన, రాజ్యాధికార స్వీకరణ, రాజ్యాధికార కార్యాచరణ, రాజ్యాధికార వర్తన. ఈ రాజ్యాధికార భావన సామ్రాజ్యాలు పాలించినటువంటి వాళ్ళు, చక్రవర్తులుగా పాలించినటువంటి వాళ్ళు ప్రజలకు రాజ్యాధికార భావన లేకుండా చేశారు. భారతదేశంలో పరిపాలించిన వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా సింధు నాగరికతలో ఒక్కదానిలోనే మనకు సమసమాజ భావన కనపడుతుంది. ఆ తర్వాత ఋగ్వేద పీరియడ్ వచ్చిన తర్వాత అధికార భావనకి వర్ణ వ్యవస్థను మప్పారు. వర్ణ వ్యవస్థనే కాకుండా ఆధ్యాత్మిక భావంతో పాటు అశ్వమేధ యాగం, సౌత్రామణి యజ్ఞం మొదలు రాజసూయ యాగం వంటి వాటిని తీసుకొచ్చి బలం ఉన్నవాడు, ఆయుధం ఉన్నవాడు, కుతంత్రాలు ఉన్నవాడు, ఆధిపత్యం ఉన్నవాడు రాజ్యాన్ని పొందుతాడు అనేటటువంటి భావాన్ని కలిగించి వైదిక యుగం నడిచింది. వైదిక యుగంలో ఉండేటువంటి అధికార భావాన్ని, ఆయుధ భావాన్ని మౌర్య యుగం కూడా తీసుకొచ్చింది. చిన్న చిన్న గణ వ్యవస్థలుగా ఉన్న భారతదేశాన్ని సామ్రాజ్యంలోకి తీసుకొస్తున్నాం అన్న పేరుతో మౌర్య సామ్రాజ్యం ఏనుగులు, గుర్రాలు, అనేకమైనటువంటి ఆయుధ సంపత్తితోనూ అనేకమైనటువంటి అనేక రూపాల్లో ఉన్నటువంటి మరి యుద్ధ సామగ్రితోనూ, అశ్విక దళంతోనూ, తర్వాత సైనిక దళాలతోనూ, ఆర్మీతోనూ, ఆ తర్వాత గుర్రాల దళాలతోనూ, అనేక దళాలతో బలహీనులైనటువంటి వారిని, బలహీనమైన రాజ్యాల్ని సామంత రాజ్యాలుగా చేసుకొని ప్రజాస్వామిక భావం లేకుండా ఒక విస్తృతమైన రాజ్యాధికార భావన, రాజ్యం ఎవరి చేతుల్లో ఉంటే వారు ధర్మం చెప్తారు, రాజ్యం ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళ సంపద మీద ఆధిపత్యం వహిస్తారు, రాజ్యం ఎవరి చేతుల్లో ఉంటే వారు నియంత్రించగలుగుతారు. అదే మౌర్యుల తర్వాత వచ్చినటువంటి గుప్తులు ఈ రాజ్యాధికార భావంలో బౌద్ధం రావడాన్ని వారు నిరాకరించి మళ్ళీ గుప్తులు మళ్ళీ వర్ణ వ్యవస్థతో కూడినటువంటి రాజ్యాధికార భావాన్ని తీసుకొచ్చారు. భారతదేశంలో కొంతమందే పాలించగలరు, నా విష్ణు పృథివీపతి అని కొంతమందే పాలించగలరు అనేటువంటి భావాన్ని గుప్తుల కాలంలో వచ్చింది. మొఘలు వచ్చేటప్పటికి మరి వాళ్ళు కాందార్ నుంచి ఇక్కడికి బాబర్ వచ్చి కొన్ని ఆయుధాలతో, శక్తివంతమైన ఆయుధాలతో, సైనిక గ్రూపులతో భారతదేశంలో ఉండే వైరుధ్యాలను ఉపయోగించుకొని
భారతదేశాన్ని జయించవచ్చు అని వాళ్ళు యుద్ధాన్ని కొత్త యుద్ధాన్ని ఆయుధాన్ని కేంద్రీకృతం చేసి మరి భారతదేశాన్ని పరిపాలించారు. మొఘలుల తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు అప్పటికి ఇంగ్లీష్ భాష వచ్చింది, ప్రపంచంలో ప్రజాస్వామ్యం వచ్చింది. అయినప్పటికి కూడా భారతదేశాన్ని అనేక సంస్థానాలు సామ్రాజ్యవాద భావన ఉన్న దశ నుంచి వీళ్ళు వచ్చి మార్కెటింగ్, కామర్స్, వ్యాపారం నుంచి రాజ్యాధికారం వాళ్ళు మలుపు తిప్పి భారతదేశాన్ని పాలించారు. ఆ తర్వాత భారతదేశంలో స్వాతంత్రోద్యమ కాలంలో సంస్థానాధీశులు వాళ్ళ రాజ్యాలు వాళ్ళే పాలించుకుంటున్నారు. భారతదేశంలో ఉండేటువంటి అతి దగ్గరగా బ్రిటిష్ వాళ్ళ పాలన ఎదుర్కొన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు కాంగ్రెస్ పార్టీని స్థాపించి దానికి 3 రంగుల జెండా పెట్టి మన దేశీయుల్ని మనం పాలించుకుందామనే నినాదం తీసుకొచ్చి వాళ్ళు రాజ్యాధికారం, ముందు సాంఘిక సంస్థది, తర్వాత దానికి రాజ్యాధికార భావాన్ని తీసుకొచ్చారు. ఈ రాజ్యాధికార భావనలో కూడా వైరుధ్యాలు ఉన్నాయి. గాంధీ ఈ సంస్థను రద్దు చేద్దాం, ఇందులో సోషలిస్ట్ సేవాభావం ఉన్న వాళ్ళు వేరుగా ఉండాలి, రాజ్యాధికార భావన ఉన్న వాళ్ళు వెళ్ళి పరిపాలన చేసుకోవచ్చు అన్నాడు. కానీ నెహ్రూ ఒప్పుకోలేదు. పటేలు, నెహ్రూకి రాజ్యాధికార భావన బలంగా ఉంది. వాళ్ళు బ్రిటిష్ రాజ్యాధికార భావాన్ని అధ్యయనం చేశారు, ఆధిపత్యం ఇవన్నీ ఉంటాయని. ఆ తర్వాత అంటే అప్పటికి ముందే అంబేద్కర్ 1936లోనే ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించి 1937లోనే ప్రతిపక్ష పాత్ర వహించేటట్టుగా బొంబాయిలో అతి ముఖ్యమైన ప్రొవిన్స్, బొంబాయి అంటే కలకట్టా, ముంబై మరియు మద్రాసు, ఈ ప్రొవిన్సెస్లో అతి ముఖ్యమైన ముంబై ప్రొవిన్స్లో ఆయన ప్రతిపక్షాన్ని స్థాపించాడు. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాధికారానికి ఉపకరణాలు ఏమిటి? ఆయన రాజ్యాధికారంలో ఉపకరణం మైనారిటీ, మెజారిటీ భావజాలం. మైనారిటీ ఎవరు? భారతదేశంలో త్రైవర్ణాలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణ గ్రూపులు, క్షత్రియ గ్రూపులు, వైశ్య గ్రూపులు ఏకమై వాళ్ళు మెజారిటీ పీపుల్ని, శూద్రుల్ని, అతిశూద్రుల్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి మెజారిటీకి నేను ఓటు హక్కును తీసుకొచ్చారు. మెజారిటీ ఓటు ఎప్పుడైతే వీళ్ళు వేసుకోగలుగుతారో మైనారిటీ రాజ్యాధికారం కూలిపోతుంది. అది ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ద్వారా చెప్పింది. అంతేకాకుండా ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ దీనిలో కూడా ఐక్యత, అంటే అనేక కులాలుగా విడిపోయినటువంటి వాళ్ళని ఒక ఐక్యతలోకి తేవడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆయన రిపబ్లికన్ పార్టీలు రూపొందించి, అంటే ఈ రిపబ్లిక్ ఎప్పుడైతే స్వాతంత్ర్యం మనకు వచ్చిందో ఈ స్వాతంత్ర్యం కాన్స్టిట్యూషనలైజ్డ్ స్వాతంత్ర్యం, ఇది అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి స్వాతంత్ర్యం. ఎవరు వచ్చినా దాని ప్రకారం పరిపాలించాలి. దాని ప్రకారం పరిపాలించాలన్నప్పుడు ఈ రాజ్యాధికారం ఎలా వస్తుంది? ఇప్పుడు ధనవంతమైన గ్రూపు, నోరున్న బ్రాహ్మణులు, ఆధిపత్య బ్రాహ్మణులు, ధనవంతులైనటువంటి వాళ్ళు ఏకమయ్యారు. వారికి అనేక మంది జమీందారీ సంస్థానాలు ఏకమైనాయి. ఆయా రాష్ట్రాల్లో అప్పటికే ల్యాండ్ ఓనర్స్గా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళారు. సపోజ్ మన ఆంధ్రదేశంలో రెడ్డిలు, కమ్మలు, బ్రాహ్మణులు 3 వర్ణాలు వెళ్ళినాయి. ఈ క్రమంలో రిజర్వేషన్ అనేది రాజకీయ రిజర్వేషన్ కోసం పూనా ప్యాక్ట్లో ఆయన పోరాడింది విఫలమైన తర్వాత ఆయనే 1952 ఎలక్షన్లో అంబేద్కర్ ఓడిపోయారు. కారణం అన్ని పార్టీల్లో ఉన్న హిందూ అగ్రహాల వారు ఆయనకు ఓటమి పనిచేశారు. 1955లో కేంద్ర రాష్ట్ర జిల్లా మండలాల్లోని షెడ్యూల్ కులాల రాజకీయ రిజర్వేషన్ రద్దు చేయాలని కోరారు. ఎలక్షన్కు ముందే 1956 సెప్టెంబర్ 15వ తేదీ షెడ్యూల్ కులాల రాజకీయ రిజర్వేషన్ గురించి వ్యాఖ్యానిస్తూ ఈ రిజర్వేషన్ అధికార పార్టీలకు ఉపయోగపడినంత షెడ్యూల్ కులాలకు ఉపయోగపడటం లేదు అని ఆయన ఆవేదన చెందాడు. అంటే ఈ రిజర్వేషన్లో ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీ రాజకీయాలకు ఇక్కడికి వచ్చేటప్పటికి రెడ్డి, కమ్మ, తర్వాత క్షత్రియ, కాపు ఇట్లాంటి ల్యాండ్ ఓనింగ్ క్యాస్ట్లు ఆ ల్యాండ్ని నిలుపుకోవడం కోసం, ఆ రెవెన్యూని, ల్యాండ్ని నిలుపుకోవడం కోసం, సంపదను నిలుపుకోవడం కోసం, ఆధిపత్యం నిలుపుకోవడం కోసం వాళ్ళు ఇక్కడికి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే వాళ్ళ ఎజెండా ఏంటి? భారతదేశం మొదట్లో 4 శ్రేణులు వచ్చినాయి. ఒకటి కాంగ్రెస్, ఇది సాంఘిక సంస్థగా బయలుదేరి రాజ్యాధికార భావంతో 3 రంగుల జెండా ఎగరేసింది. ఆ తర్వాత
ఒక సాంఘిక సంస్థగా, మత సాంఘిక సంస్థగా ఉన్నటువంటి అంబేద్కర్ అందుకే అన్నాడు, హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్లతో పొత్తు పెట్టుకోకూడదు, వెనకబడిన సంఘాలతో సంబంధం ముఖ్యం అన్నాడు. అంటే మెజారిటీ పీపుల్ కలవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని వీళ్ళని కలుపుకునే పద్ధతి పోవాలంటే అస్పృశ్యత పోయినప్పుడే బీసీలు అస్పృశ్యులకు దగ్గర అవుతారు. అస్పృశ్యత పోవడం అనే ఎజెండాని కాంగ్రెస్ పార్టీ క్లియర్ చేయకపోవడానికి కారణం, అస్పృశ్యత పోవడం అనే ఎజెండా ద్వారా అస్పృశ్యత పోతే మెజారిటీ ఏర్పడుతుంది. ఎస్టీలు ఎస్సీలు బీసీలు 56%, 52 to 50 మెజారిటీ ఏర్పడిందంటే రాజ్యాధికార భావన ఓటు హక్కు ద్వారా ఈజీ అవుతుంది. అందుకు పైవాళ్ళు వీలున్నంత వరకు కింద వాళ్ళని సెగ్రిగేటెడ్గా, అంటే అన్ని ఉపకులాలని వేరువేరుగా ఉంచేటట్టుగా, వైరుధ్యాలు క్రియేటెడ్ చేసేటట్టుగా మెజారిటీని పాలించే వ్యూహ ప్రతి వ్యూహాలతో పరిపాలన జరిగింది. అయితే వాళ్ళు ఇంకొకటి కూడా ఏం చేశారు, వాళ్ళు జెండా తీసుకొచ్చారు. 3 రంగుల జెండా, అది స్వాతంత్ర్యంలో పోరాడిన జెండా. అది ఒక సింబాలిక్, దానిలో ఒక సింబాలిజం ఏర్పడింది. ఆ తర్వాత ఆర్థిక పోరాటాలే సమాజాన్ని మారుస్తాయని లెఫ్టిస్టులు చెప్పిన వాళ్ళు ఎర్ర జెండా ఎగరేశారు. ఎర్ర జెండా వచ్చింది, 3 రంగుల జెండా వచ్చింది. అయితే హిందూ మహాసభగా ఉన్నటువంటి వాళ్ళు జనసంఘం నిర్మించి కాషాయ జెండా ఎగరేశారు. కాషాయం అనే రంగు మనకి భారతదేశంలో ప్రసిద్ధమైన రంగు కాదు, అది కేవలం మతకరమైనటువంటి రంగు. దాన్ని పొలిటికల్గా ఎగరేశారు. ఎగరేసి హిందూ మెజారిటీని సాధించాలని వాళ్ళు చూశారు. హిందూ అనే మెజారిటీని సాధించాలి, మత మెజారిటీని సాధించాలని వాళ్ళు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు. అయితే అంబేద్కర్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం బ్లూ జెండా, అంటే పెరియార్ రామస్వామి నాయకుడు ఎలాగా చేశాడో అలాగా మనం ఒక సింబల్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ముందు భావజాలము, సింబల్. అంటే కాంగ్రెస్ పార్టీ 1885లో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ 1947కి కానీ రాజ్యాధికారానికి రాల, అంటే 50 ఏళ్ళు పట్టింది. ఒక సాంఘిక సాంస్కృతిక హక్కుల పోరాట సంస్థగా అది పటేల్, తిలక్, ముఖ్యంగా నెహ్రూ, ఆ తర్వాత గాంధీ, రాజకీయ ఎజెండే. 3 కులాలే పాలించాలనేది రాజకీయ ఎజెండే. అందుకే నెహ్రూ కూతుర్ని పార్సీ వాడు, ఇందిరాగాంధీని పార్సీ వాడైనటువంటి ఫిరోజ్ ప్రేమిస్తే వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే గాంధీ తన ఇంటి పేరుని ఇచ్చాడు. ఎందుకంటే బ్రాహ్మణ బనియా 2 ఒకటే అని ఇందిరాగాంధీ పాలించగలిగింది. అప్పుడు టాటాలు, బిర్లాలు అందరూ ఆమె వెనక్కి వెళ్ళారు. గాంధీ ఫోర్స్ వెనక్కి వెళ్ళింది, నెహ్రూ ఫోర్స్ వెనక్కి వెళ్ళింది. అంబేద్కర్ ఆ ఫోర్స్ రాకముందే ఆయన పొలిటికల్ ఎజెండా స్టార్ట్ చేశాడు. పొలిటికల్కి జెండా ఉండాలి, ఎజెండా ఉండాలి. మిగిలిన వాటికి ఎజెండా లేదు. ఎజెండా 2 ఉన్నప్పుడే పార్టీ అవుతుంది. వాటికి పార్టీ స్వభావం లేదని అంబేద్కర్ చెప్పాడు. ఏంటి ప్రధాన ఎజెండా ఏంటి? భారతీయులందరికీ హక్కులు, సమానత్వం, అది ప్రధాన ఎజెండా ఆయన చెప్పింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించినప్పుడు ఆయన ఈ 4 సూత్రాలు మన ముందుకు తెచ్చాడు. ప్రతి పౌరుడు తను తాను అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వ సోపానం కావాలి. మత, ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యాలు ప్రతి భారతీయుడి హక్కు. సమాన అవకాశాలు ప్రతి భారతీయుడి హక్కు. మనిషి వర్గాన్ని, దేశాన్ని దోచుకోవడం వంటి వారిని శిక్షించాలి. రిపబ్లికన్ పార్టీ తన స్వతంత్ర పరిపత్తిని నిలుపుకోవడానికి పార్టీ ఎజెండాని ప్రకటించింది. పార్టీ ఎజెండాలో సంపద పంపకం ఉంది. అందుకు రిపబ్లికన్ పార్టీ ఎవేకినింగ్కి గుర్తుగా ఆయన అనేకమైనటువంటి అంశాలు, గుర్తులు, భారతీయమైన గుర్తులు మన ముందుకు తీసుకొచ్చాడు. ఏనుగుని తీసుకొచ్చాడు, తర్వాత బ్లూ జెండా తీసుకొచ్చాడు, తర్వాత కాంశీరామ్ ఏనుగుని సింబల్గా పెట్టిన తర్వాత దాని ప్రామినెన్స్ పెరిగింది. ఇవి ఇప్పుడు మన ఎజెండా ఏమిటి? ఈ రోజున ఉన్నటువంటి మన ఎజెండా ఏమిటంటే, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, రక్షణ ముఖ్యం అన్నాడు. మరి మనందరూ వీళ్ళు ఆంధ్రదేశంలో అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటేశారు. చీరాల్లో కిరణ్ అనే కుర్రాడిని చంపేశారు. ఇది లాఠీతో కొట్టి చంపారు. లాఠీతో కొట్టి చంపిన దాని వేళ 10 లక్షలు కట్టి ఇచ్చేశారు. ముఖ్యమంత్రి హాజరు కాల, హోమ్ మినిస్టర్ హాజరు కాల. 1989 ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం ప్రకారం అతన్ని జైల్లో పెట్టలే. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? రాజ్యాధికారం నీ చేతిలో లేదు.
మరి రాజ్యాధికారం భావన కావాలంటే మనం ఒక జెండాని ఏర్పాటు చేసుకోవాలి, ఒక పొలిటికల్ ఫిలాసఫర్ని ఏర్పాటు చేసుకోవాలి. మనకు ఆల్రెడీ పొలిటికల్ ఫిలాసఫర్గా అంబేద్కర్ ఉన్నాడు. కార్యాచరణ కూడా, ఎజెండాస్ కూడా, ప్రణాళికలు కూడా రూపొందించి భారతదేశంలో ఉండేటటువంటి డౌన్ పీపుల్ సుమారు 2000 సంవత్సరాలు కొంతమంది, 4000 సంవత్సరాలు కొంతమంది అణిచివేయబడిన వాళ్ళు, భూమి లేని వాళ్ళు, అక్షరం లేని వాళ్ళు, అస్పృశ్యతకు గురైన వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సమాజానికి వస్తే కానీ భారతదేశం స్ట్రెంగ్తన్ కాదు. అంతేకాదు శూద్ర కులాలైనటువంటి వాళ్ళు, మరి కుండలు చేసేవాడు, తర్వాత టేక్ చెక్క నరికి ఒక బిల్డింగ్ కట్టడానికి సంబంధించినటువంటి వడ్రంగి, కంసాలి, శిల్పి ఇట్లాంటి వృత్తులుగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు మొట్టమొదటిలో బుద్ధిస్టులుగా ఉన్న వాళ్ళందరినీ హిందూ ఇచ్చేసారు, దేవాలయాలు కట్టించి కొన్ని నమ్మకాలను పెంచి. ఇప్పుడు వాళ్ళందరూ మాది కాషాయ జెండా అంటారు. మరి అవేకనింగ్ పీపుల్ అంతా ఇప్పుడు బులుగు జెండా ఎగరేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఆయన సంక్షేమం అనేటటువంటి గుర్తులు వేసి ఒక జెండా ఎగరేసాడు. దానికి కాన్సెప్ట్ లేదు, అంటే సంపద పంపిణీ లేదు, సంపదను మేమే ఉంచుకుంటాం, సంక్షేమం చేస్తామనేది ఆ జెండా చెబుతుంది. మనం బ్లూ జెండా ఎప్పుడైతే ఎగరేసామో ఆకాశం, అంటే ఎప్పుడైతే ఒక జెండాలో అజెండా ఉంది, అజెండా ఏంటి? కుల నిర్మూలన. అంటే కులం రాను తగ్గే కొద్దీ, మెయిన్ స్ట్రీమ్ సమాజంలో కులం తగ్గే కొద్దీ సమైక్యత పెరుగుతుంది. ఇప్పుడు దళితులు టీచర్లు అయ్యారు, లాయర్లు అయ్యారు, తర్వాత ఇంజనీర్లు అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. వాళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్ సమాజంతో జీవించగలుగుతున్నారు. అయితే మెయిన్ స్ట్రీమ్ సమాజంతో జీవించేటటువంటి వాళ్ళు, ఈ మెయిన్ స్ట్రీమ్ సమాజంతో జీవించగలిగిన వాళ్ళు రాజకీయ భావజాలాన్ని 80% మందికి చేయాలి. అది బీఎస్పీ చేసింది. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా వీళ్ళకి ముందు జెండా ఇచ్చింది. దగ్గర ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ ముందుకెళ్ళేటప్పుడు దగ్గర 1 కోటి జెండాలు ముందు జెండా ఎగరేశారు. బ్లూ షేడ్ వచ్చింది. మేము కూడా 1994లో బాపట్లలో నిలబడ్డప్పుడు బులుగు జెండాలు ఎక్కువ ఎగరేసాం. మొత్తం బ్లూ మైన్ చేసాం. దాంతో మనకు 23,000 ఓట్లు వచ్చినాయి. 23,000 ఓట్లు వచ్చినాయి. అది ఆ జెండా మనకున్నటువంటి ఉద్యోగులందరూ ఎజెండా చిన్న చిన్న సాధనాలతో పెద్ద రాజ్యాన్ని కొట్టవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బ్రాహ్మణవాదులు అందరూ కలిసి మన రాజ్యం ఉండాలంటే మనం జెండా ఎగరేయాలి. రేపు ఆంధ్రప్రదేశ్ 2024లో జరిగేటటువంటి ఎన్నికల్లో వాళ్ళు కాషాయ జెండా ఎగరేయబోతున్నారు. ఆ కాషాయ జెండాలో సీట్లు ఎన్ని వస్తాయో వాళ్ళకి అనవసరం. ఈ కాషాయ జెండా యొక్క ఇంపాక్ట్ని ఆంధ్రదేశంలో పెట్టాలని వాళ్ళు మొట్టమొదటి ఢిల్లీలో అప్పటికి కాంగ్రెస్ జెండా, మరో పక్క ఎర్ర జెండా, 2 జెండాలు ఎగిరిని. బాంబేలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్లూ జెండా ఎగరేసాడు. అంటే ఇప్పుడు మనం ఎజెండా ఇప్పుడు ఈ పీరియడ్లో 2-3 నెలల పీరియడ్ మనకు అంబేద్కర్ జయంతి వరకు కూడా ఒక జెండా పొలిటికల్ వ్యూ ఇస్తుంది, పొలిటికల్ సింబల్, మా ఐడెంటిటీని ఇస్తుంది. మేము ఇంకా విముక్తి కాలేదు, మాకు ఇంకా రాజ్యాధికారం రాలేదు, మా సంపదను మీరు దోచుకున్నారు, భూములు పంచలేదు, మా బ్యాక్లాగుల పోస్టులు పూరించలేదు, అస్పృశ్యత నివారణ చేయలేదు, శిరోమణనం చేస్తే మీరు హాజరై 89 యాక్ట్ పెట్టించి అతనికి 50 లక్షలు కోటి ఇవ్వలేదు, భూమి ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు, వర్ణాంతర వివాహితులు, కులాంతర వివాహితులు, అస్పృశ్యులు చనిపోతుంటే చంపేస్తుంటే రక్షణ లేదు. అంటే ఇక్కడ అగ్రవర్ణ రాజ్యం నడుస్తుంది. అంటే మీరు జెండాల్లో ఇచ్చినటువంటివి, కాషాయ జెండా ఏం చెప్తుంది? కాషాయ జెండా చాతుర్వర్ణి రాజ్యం నడవాలి, దానిలో స్థిరత్వం ఉందని చెబుతుంది. చాతుర్వర్ణి రాజ్యంలో స్థిరత్వం ఉంది, వర్ణ విభేదాలు రావు, కుట్లాటలు రావు, వైరుధ్యాలు రావు అని చెప్తుంది. అంటే స్టేటస్ కో, అంటే ఉన్న సమాజం ఉండాలి, ఇలాగే ఉండాలి,
లేదు ఇంకా కిందకి వెళ్ళాలి, రిజర్వేషన్లు కూడా తీసేయాలి అని చెబుతుంది. అంటే 5000 సంవత్సరాల్లో జరిగిన దోపిడీని యాజ్ ఇట్ ఈజ్గా అంగీకరిస్తుంది. 5000 సంవత్సరాల్లో అడిగినటువంటి అసమానతని యాజ్ ఇట్ ఈజ్గా అంగీకరిస్తుంది. అది 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 కాషాయానికి ఆల్టర్నేటివ్ కాలేకపోతుంది. ఈ జెండా, వైఎస్ఆర్ జెండా కాషాయానికి ఆల్టర్నేటివ్ కాలేకపోతుంది. ఎర్ర జెండా వచ్చేటప్పటికి ఆర్థిక పోరాటాల్లో ఆర్ఎస్ఎస్ని, విశ్వ హిందూ పరిషత్తుని, హిందూ మతభావాల్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ఎర్ర జెండా ఆల్టర్నేటివ్ అస్పృశ్యతను నివారించడంలో, సాంఘిక అసమానతను తీసుకురావడంలో ఎజెండా చేయలేకపోతుంది. ఫస్ట్ ఎజెండా చేయలేకపోతుంది. ఈ ఫస్ట్ ఎజెండా చేయగలిగినటువంటి స్థాయికి బ్లూ జెండా రావాలి, వస్తుంది. బ్లూ జెండా అనేటటువంటిది ఆల్టర్నేటివ్ అని మనం తీసుకురావాలి. ఆ బ్లూ జెండా నవ్యాంధ్ర పార్టీ కావచ్చు, లేదు అనేక రూపాల్లో పార్టీలు రావచ్చు, వాళ్ళ ఆర్థిక లేదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు. ఒక బ్లూ జెండా తీసుకురావాలి. అంతేకాకుండా అంబేద్కర్ ఏం చెప్పాడు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. ఎందుకు రిజర్వేషన్ వచ్చింది? కొన్ని వందల సంవత్సరాలు మీరు 1000 సంవత్సరాలు దోచుకున్నారు. ఈ ఏరియాలో రిజర్వేషన్ లేకపోతే వాళ్ళు పైకి రారు. ఇదిగో ఈ ఏరియా ఏంటి, విద్య, ఎడ్యుకేషనల్ ఏరియాలో పైకి వచ్చిన వాడు బ్రాహ్మినైజ్ అవుతున్నాడు. అంటే కంఫర్టబిలిటీ ఫీల్ అవుతున్నాడు. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఇల్లు ఉంది, నాకు కారు ఉంది, నాకు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, మెయిన్ స్ట్రీమ్ సమాజంలో ఉన్నవాళ్ళు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు అని ఫీల్ అవుతున్నాడు. ఆ ఫీల్ అయిన తర్వాత అతను ఉద్యోగం ఎంజాయ్ చేశాడు, కానీ తన పిల్లలకి ఉద్యోగం లేదు, తన కుటుంబాలు, గ్రామాల్లో ఉండే కుటుంబాలకి ఉద్యోగం లేదు, రక్షణ లేదు. మరి కోటేశ్వర మన కిరణ్ని చంపారంటే చీరాల, మరి ఎంత పెద్దది, జయంతిపేట, జానిపేట, మరింపేట, ఉజిలీపేట, మరి డేస్టాడ్ మాలపల్లి, మరి శాంతినగర్, ఇన్ని పేటలు ఉన్న దగ్గర ఒక 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 పోలీసు తల మీద కొడితే ఒక యువకుడు చనిపోతే 10 లక్షలతో దాన్ని ముగించారు. అంటే రాజ్యం సంక్షేమ రాజ్యమే. అది దళితులకు కొన్ని సంక్షేమాలు చేయొచ్చు, కానీ దళితుల రాజ్యాధికారం కాదు. అది అంబేద్కర్ చెప్పింది. రాజ్యాధికారం అనే భావన, ఆ భావనే సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి ఎక్కడ తగ్గుతుంది? ఎవరో ఒకరు రాజ్యం చేసి మనల్ని చూసుకుంటున్నారులే అనుకుంటున్నాం. ఎవరో ఒకరు రాజ్యంలో నీకు రక్షణ లేదు. నీ తలకు గొరిగించారు, ఇంట్లోకి పిలిచి తలని చనిపోవచ్చు. అంటే ఆత్మగౌరవం అనేటటువంటిది ఈ రాజ్యంలో లేదు, కాషాయ రాజ్యంలో మరింతగా లేదు. ఇందుకు యూపీలో 9 మంది ఒక దళిత యువతని రేప్ చేసి ఆ అమ్మాయిని మరి ముఖ్యంగా కాల్చి బూడిదగొడేవాళ్ళు. అంతేకాదు మైనార్టీలు మరి దగ్గర భారతదేశంలో అత్యున్నతమైనటువంటి కట్టడాలు కట్టినటువంటి అక్బరు, షాజహాను, మరి ఔరంగజేబు, వీళ్ళందరూ పాలించినటువంటి దానిలో ఆ ముస్లింలు ఎంతో కల్చర్ తీసుకొచ్చారు. ఎంతో మనకి అంతకుముందు ఇవాళ చెప్తున్న హిందువులు అందరూ కూడా కాషాయ వస్త్రాలు ధరిస్తున్న వాళ్ళు కూడా ఆ కాషాయ వస్త్రాన్ని కూడా ముస్లిం కుట్టే మిషన్ మీదే కుడుతున్నారు, జెండా కూడా అక్కడే కుడుతున్నారు. అంతేకాదు మరి వీళ్ళందరూ బలంగా ఉన్నారంటే వాళ్ళు బిర్యానీ తింటున్నారు, చికెన్ పలావులు తింటున్నారు, న్యూ ఫుడ్స్ తీసుకొచ్చారు, న్యూ కల్చర్ తీసుకొచ్చారు. మనిషి చనిపోతే కొన్ని 100 మంది పెట్టిపోయాలనే న్యూ కల్చర్ తీసుకొచ్చారు. మరి వాళ్ళని మైనారిటీలని పేరు పెట్టి ఒక రోజున మీ వైదిక మతం కూడా వలస వచ్చిందే కదా, తక్కువ నెంబర్తో వచ్చింది. సౌత్ ఇండియాలో ఇంతవరకు దాని ఇంపాక్ట్ లేదు. బ్రాహ్మణులు ఇక్కడ బ్రాహ్మణులు కాదు, రిక్రూట్మెంట్ బ్రాహ్మణులే. సౌత్ ఇండియాకి ఆర్యులు రాలా, బ్రాహ్మణత్వం వచ్చింది, ఆర్యులు రాలా. మరి బ్రాహ్మణులు అందుకే మైనారిటీ అయిపోయారు. గ్రామాల నుంచి ఇప్పుడు దగ్గర ఆంధ్రదేశంలో ఉండేటువంటి గ్రామాల్లో 60% గ్రామాల్లో బ్రాహ్మణులు లేరు. అంటే హూ ఆర్ ది మైగ్రేటర్స్గా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఆధిపత్యం కోసం కొత్త ఆయుధాలతో వస్తారు, కొత్త ఆయుధాలతో, కొత్త టెక్నాలజీ, సోషల్ టెక్నాలజీతో వస్తారు. ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు? అంతకుముందు ఎవరెవరు పాలించారో చూసుకున్నారు. గుప్తులు పాలించినప్పుడు హిందూయిజం పెరిగింది, హిందువులను చూసుకున్నారు. ముస్లింలు
మొఘల్ సామ్రాజ్యం పాలించినప్పుడు మొఘల్ని చూసుకున్నారు. వీళ్ళిద్దరిని ఎడగొట్టి వీళ్ళకి వైరుధ్యాలు పెట్టి వాళ్ళు రాజ్యానికి వచ్చారు. ఈ విడగొట్టి రాజ్యానికి రావడం అనే కాన్సెప్ట్ని మన ఎజెండా దెబ్బతీయాలి, మన ఎజెండా ఐక్యతను ప్రదర్శించాలి. ఈ ఎడగొట్టడం దేనికి ఎడగొట్టారు? మైనారిటీ రాజ్యాధికారం కోసం. మెజారిటీ రాజ్యాధికారం కోసం రావాలంటే మెజారిటీకి సింబల్ ఒకటి కావాలి. సింబల్ ఎవరు? ఇండియన్ పాలిటిక్స్లో 1936లోనే పార్టీ పెట్టినవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సింబల్. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సింబల్ని కాన్సీరామ్ గారు వీళ్ళందరి వాళ్ళు ఆ సింబల్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు, అందులో ఉన్న కొన్ని మెథడ్స్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు. కానీ ఒరిజినల్ ఫిలాసఫర్ని మనం ముందు పెట్టేస్తే, అంబేద్కర్ని ముందు పెట్టేస్తే, ఇవాళ కాషాయ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి మరి మోడీ గారికి సింబల్స్ లేవు. పటేల్ని తీసుకొచ్చి కాంగ్రెస్ ఆయన్ని తీసుకొచ్చి పెద్ద సూపం కట్టాడు. నెహ్రూ విధానాలను నేను అమలు జరుపుతున్నాను అని చెప్తున్నాడు ఆయన. మరి నెహ్రూ విధానాలు అమలు జరిపితే 370 ఆర్టికల్ విషయం ఏంటి, కాశ్మీర్ విషయం ఏంటి, తర్వాత ముస్లింల హక్కుల విషయం ఏంటి, పారిశ్రామికీకరణ విషయం ఏంటి, రిజర్వేషన్లు అమలు జరిపిన విషయం ఏంటి అంటే సింబల్సే, వాళ్ళ విధానాలు తీసుకోండి ఆయన. అలాగే ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు సిక్కుల్ని ఊచకోతకోసారు ఆర్ఎస్ఎస్. మరేంటి ఇంటర్నల్గా ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణిజం కాంగ్రెస్తో ఉంది, కాంగ్రెస్లో ఒక అర్ధభాగం ఉంది అని అర్థమవుతుంది. అంటే బ్రాహ్మణికల్ థింకింగే ఉంది, రెండు పార్టీలకి బ్రాహ్మణికల్ థింకింగే ఉంది. కమ్యూనిస్టులు ఈ బ్రాహ్మణికల్ థింకింగ్ని డిమాలిష్ చేసే ఎజెండా పెట్టుకోవాలి. అంబేద్కర్ ఏం చెప్పాడు? నీకు మెయిన్ స్ట్రీమ్ సమాజానికి మనం కలవాలి అంటే ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. నేను రాజ్యం చేయగలను. నేను ఇప్పుడు అంబేద్కరు ఆయన కోట్ వేసుకున్నాడు. అప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఎవరు కోట్ వేసుకోవాలి. తర్వాత ఆయన టై కట్టుకున్నాడు. అప్పటికి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి కోట్ అంటే నెహ్రూ వేసిన కోట్ డిఫరెంట్. ఈయన వేసిన కోటు బ్లూ కోట్ వేసాడు, బ్లాక్ కోట్ వేసాడు, ప్యాంటు షర్టు టై వేసాడు. ఆహార్యంలో డిగ్నిటీ తీసుకొచ్చాడు. ఇది లాంగ్వేజ్లో డిగ్నిటీ తీసుకొచ్చాడు. ఇంగ్లీషు లాంగ్వేజ్లో డిగ్నిటీ, విద్యార్జనలో డిగ్నిటీ తీసుకొచ్చాడు. ఇతర దేశాల్లో కూడా మనం చదవగలమని నిరూపించాడు. ఇన్ని నిరూపించిన వాడు రాజకీయ పార్టీ పెడితే రాజకీయ పార్టీ కూడా విస్తృతి చెందుతుంది, దానికి ఎజెండా ఇచ్చాడు. అయితే ఇవాళ మనం చేయాల్సిందేమీ లేదు. అంబేద్కర్ని సింబల్గా పెట్టుకోవాలి, కాన్సీరామ్ గారిని కూడా మనం పెట్టుకోవచ్చు, పెరియార్ని మనం పెట్టుకోవచ్చు, మహాత్మా ఫూలేని, మనకు సింబల్స్ ఎక్కువే ఉన్నాయి. అయితే పొలిటికల్ ఫిగర్సే కాదు, మనకు కావాల్సింది ఎజెండా. ఎజెండా ఏంటి? రాజ్యం పాలించడానికి ఓటున్న వాళ్ళందరూ అర్హులే. మరి మీరు ఇందిరాగాంధీ ఒక వీడియో అయినప్పుడు ఆ ముఖం చూడకూడదు అన్నప్పుడు మీరు త్రిదళాల చేత ఆమెకి సెల్యూట్ చేయించారు. మరి భారతదేశాన్ని పాలించిన ఆమెకి భారతదేశ సైన్యమే కాదు, ఆమె లండన్ వెళ్తే బ్రిటిష్ సైన్యం ఆయనకి సెల్యూట్ చేసింది, ఆమె ఏ దేశం వెళ్తే అక్కడ వాళ్ళకి సెల్యూట్ చేసింది. అంటే మీ రూల్స్ మార్చుకున్నారు. విధవరాలు భర్త చచ్చిపోయిన ఆమె ఇంకొకళ్ళు ముఖం చూడకూడదని రాజ్యాధికారం వచ్చేలకు రూల్స్ మార్చేశారు. మరి ఇంటర్ కాస్ట్లో ఒక పారసీకి ఇందిరాగాంధీకి పుట్టినటువంటి సంజయ్ గాంధీ సిక్ అమ్మాయిని చేసుకున్నాడు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ చివరికి ఇటలీ అమ్మాయిని చేసుకున్నాడు. మీరు అంగీకరించారు. అంటే మీరు అంగీకరించారు అంటే అర్థం రాజ్యాధికారంలో వర్ణాంతరం ఉంది అని అర్థం. మరి జనరల్ వర్ణాంతరం జరిగినప్పుడు మీరు ఎందుకు చంపుతున్నారు? మరి ఎందుకు ముఖ్యమంత్రి హాజరు కావట్లేదు? ముఖ్యమంత్రి దాన్ని సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు? ప్రధానమంత్రి దాన్ని సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు? వర్ణాంతరం అనేది భారతదేశం యొక్క నమూనా. భారతదేశంలో ఉన్నటువంటి మొదటి భరతుడే శకుంతలకు దుష్యంతుడు పుట్టినవాడు. మొదటి ఆమె తల్లి శకుంతలే మరి ఒక ఋషికి, విశ్వామిత్రుడు అనే ఋషికి మరి ఒక దేవవేసి అయినటువంటి మేనకకు పుట్టాడు. అంటే వర్ణాంతరాన్ని వాళ్ళు పాటిస్తున్నారు, వర్ణాంతరం మీరు పాటించొద్దు అంటున్నారు. అందుకు మన రాజ్యాధికారం ఏం చెప్తుంది? అసలు వర్ణమే లేదు, కులమే లేదు, మానవునికి సంపద పంచడమే, డెమోక్రటిక్ మాట్లాడే స్వేచ్ఛనివ్వటమే రాజ్యాధికార భావన. రాజ్యాధికార భావనలో నేను ఏం చెప్తున్నాడు? రాజ్యం నా చేతిలో పెట్టు, రాజ్యం నా చేతిలో పెట్టు, ఆర్థిక సంపద అంతా నా చేతిలో ఉంటుంది, వనరులన్నీ నా చేతిలో ఉంటాయి, సముద్రాలు నా చేతిలో ఉంటాయి,
నదులు నా చేతిలో ఉంటాయి, కొండలు నా చేతిలో ఉంటాయి. నేను మీకు భిక్ష పెడతా, మీకు సంక్షేమం చేస్తా. మనం రాజ్యాధికారం ఒకవేళ వాళ్ళే చేయగలరేమో అనుకుంటున్నాం. మరి అంబేద్కర్ 1936లోనే పార్టీ ఎందుకు పెట్టాడు? 1984లో కాంశీరాం పార్టీ పెట్టి ఉత్తర ఆంధ్రప్రదేశ్లో ఉత్తర భారతంలో అత్యున్నతమైనటువంటి ఆర్యావర్తాన్ని జయించాడు. ఈరోజు బీజేపీతో నేను కలుస్తానని మాయావతి అంది. ఆ రోజున అంబేద్కర్ ఏం చెప్పాడు? ఈరోజు కలవకూడదు, ఈరోజు ఆర్ఎస్ఎస్ విజృంభిస్తుంది. గోవును అడ్డం పెట్టుకొని ఎంతోమందిని చంపేసేసారు, ఎంతోమందిని తోలు తీశారు, చర్మకారులు తోలు తీశారు. జీవించే హక్కు పోతుంది దళితులకని మాయావతి గారే చెప్పారు. అందుకని దేశీయమైనటువంటి రాజకీయాల్లో అనేకమైన బ్రాహ్మణీయ కూటములు ఏర్పడతాయి, కానీ రాష్ట్రీయమైనటువంటి రాజకీయాలు భూస్వామ్య వర్గంగా ఉన్న వాళ్ళని ఎదిరించే రాజకీయాలు రావాలని మనం నవ్యాంధ్ర పార్టీ పెట్టాం. ఈ నవ్యాంధ్ర పార్టీలో మనం ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కలుపుకొని ఫస్ట్ మనం చేయబోతున్న ఈ 3 నెలలు కార్యక్రమం ఏంటంటే, మొదటగా మన కార్యక్రమం జెండా ఎగరేయాలి, అంబేద్కర్ ఫోటోని ముందుకు తీసుకురావాలి. అంబేద్కర్ డిగ్నిటీ అనే దానిలో ఫస్ట్ ఆహార్యంలో డిగ్నిటీ చేసినప్పుడు గాంధీ తన ఒంటి మీద ఉత్తరీయం తీసి కొల్లాయి కట్టుకొని కర్ర పట్టుకొని తిరిగాడు. అంబేద్కర్ వైపు వచ్చేసింది సమాజం. ఇప్పుడు కోటు సూటు వేసుకున్నటువంటి అంబేద్కరు దళితుల్లో ఐఏఎస్ ఆఫీసర్ను సృష్టించగలిగాడు. మొదటి భారత స్వాతంత్రోద్యమంలోనే, భారత స్వాతంత్ర రాజ్యంలోనే ఇతర దేశాల్లో చదివే వాళ్ళకి స్కాలర్షిప్ సాధించాడు, ఇతర దేశాల్లో చదివేటట్టుగా చేశాడు దళితుల్ని. స్కూళ్ళలో అస్పృశ్యత పోగొట్టడానికి ప్రయత్నం చేసి ఆయన స్కూళ్ళలోకి పంపాడు. అంటే వారి దగ్గర రాజ్యం ఉన్నప్పుడు కష్టం, అతని దగ్గర రాజ్యం పెట్టుకొని మనం అస్పృశ్యత నివారించలేము. అస్పృశ్యత దేనివల్ల పోతుంది? ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, విద్య, తాత్విక రంగ, సాంకేతిక రంగాల్లో దళితులు మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి వస్తే కానీ పోదు. దళితుల పొటెన్షియాలిటీ బానిసలుగా ఉంటే రాదు. ఇప్పుడు మన రాజకీయ బానిసత్వానికి సంబంధించిన ఒక మెథడ్ నడుస్తుంది, కంఫర్టబుల్గా ఉంది, ఏదో అప్పుడప్పుడు డబ్బులు ఇస్తున్నారు, 15,000 అమ్మఒడికి ఇస్తున్నారు. ఈ కంఫర్టబిలిటీ బ్రెయిన్ ఏం చేస్తుంది, మనం చాలా కాలం కారంచేడు వచ్చే వరకు కూడా మనం దొడ్డుల్లో, కమ్మవారి దొడ్డుల్లో, రెడ్ల దొడ్డుల్లో పాలేరులుగా ఉండేవాళ్ళం. అయితే కారంచేడు జరిగిన తర్వాత ఒక మాస్ కేర్ జరిగి, చుండూరులో ఒక మాస్ కేర్ జరిగిన తర్వాత మేమేం చెప్పాము, ఆ దొడ్ల నుంచి బయటికి రండి అంటే అప్పుడు భయపడ్డారు. ఎందుకు? ఆ దొడ్లో మనకు సేఫ్ ఉంది, ఏదో గేదెల్ని మేపితే తరుణం పెడతారు, ఏదో పెళ్ళప్పుడు పంచి చొక్కా ఇచ్చి తాలి పట్టిస్తారు. దానిలో ఆ సేఫ్లో దగ్గర 500 సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉండిపోయారు. ఇది సేఫ్ ఏరియా, భూస్వామికే ఎదురు తిరగకుండా వాడు బతికిస్తూ చంపుతూ మనతో పని చేసుకుంటాడు. ఇప్పుడు పొలిటికల్ స్లావరీ వచ్చింది. ఈ పొలిటికల్ స్లావరీలో ఉన్నటువంటి అధికార వర్గం, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఇంకా వీళ్ళందరూ కూడా పొలిటికల్ స్లావరీలో సుఖం ఉంది అని వాళ్ళ దగ్గర వీళ్ళు సుఖాన్ని పొందుతున్నారు. పొలిటికల్ స్లావరీలో సుఖం ఉంది. మనమే రాజ్యాధికారానికి రావడం రిస్క్. ఎందుకు? రాజ్యాధికారం అతను తెచ్చుకుంటున్నప్పుడు మనం ఆయన దగ్గర పని చేద్దాం అంటారు. అప్పుడు నువ్వు ఆయన దగ్గర పని చేస్తే నీకు కారు ఇస్తాడు, ఆఫీసర్ అవుతావు, నీ పిల్లలకి చదువులు బాగా వస్తాయి, నీకు మంచి ఇల్లు ఉంటుంది, కంఫర్టబిలిటీస్ అన్నీ వస్తాయి. మరి అంబేద్కర్ సూటు కోటు బూటు వేసి అది అందరికీ రావాలని కోరుకున్నాడు. నువ్వు ఎంఏ చదివితే డాక్టరేట్ చేస్తే, ఇప్పుడు నేను డాక్టరేట్ నాగార్జున యూనివర్సిటీ తీసుకునేటప్పుడు నాకు కోట్ వేసాను. నా కోట్ కొత్త కాదు, నేను లండన్ వెళ్ళినప్పుడు కోట్ వేసుకున్నాను, లేకపోతే మలేషియా వెళ్ళినప్పుడు కోట్ వేసుకున్నాను, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళినప్పుడు కోట్ వేసుకున్నాను. అది 1920కి ముందు లేదు. 1920కి ముందు కోట్ వేసుకోవడం, దళితులు కోట్ వేసుకోవడం లేదు. మరి కొత్తది ఎలా వచ్చింది? డిగ్నిటీ. అలాగే 1900కి ముందు లేదు 1910 ఆ ప్రాంతానికి ముందు దళితుల్లో బిఏ పెట్టుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు బిఏ ఎంతమందికి ఉంది? ఎంఏ ఎంతమందికి ఉంది? డాక్టర్ అని ముందు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది? అంటే ఏంటి? డిగ్నిటీ ఒకటొకటి డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ విద్యను డెవలప్ చేశాడు, కల్చర్ డెవలప్ చేశాడు, సంస్కృతి అంటే ఏంటి? నీరు మురికి నీరు నుంచి మంచినీటికి మహత్చెరువు పోరాటం జరిగింది. అంటే మహత్చెరువు పోరాటం ఎవరి దగ్గర జరిగింది? ఎవరు?
ఇండియన్ గవర్నమెంట్ అండ్ బ్రిటిష్ గవర్నమెంట్, ఇండియన్ సిస్టమ్స్ బ్రిటిష్ గవర్నమెంట్. అప్పుడు రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంటే మనకు విముక్తి లేదు. 1927లో మహత్ చెరువు పోరాటం జరిగితే 1936 కల్లా రాజకీయ పార్టీ పెట్టగలిగాడు. ఇప్పుడు మనం సోషల్గా విముక్తి అవ్వాలంటే లేదు, బీసీలతో ఎస్సీలు ఎస్టీలు భూస్వామ్య వర్గంలో ఉండేటువంటి వాళ్ళు కూడా విద్యాపరంగా డెవలప్ అవ్వాలంటే, అవుతున్న వాళ్ళతో మమేకత కావాలంటే మనకు పొలిటికల్ పవర్ కావాలి. పొలిటికల్ పవర్లో కూడా 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి, అది కూడా ఉద్యోగమే. ఒక సర్పంచ్ అవ్వడం, ఒక మెంబర్ అవ్వడం, ఒక ఎమ్మెల్యే అవ్వడం, ఒక మంత్రి అవ్వడం, దీస్ ఆర్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాలోకి వెళ్ళటమే. అంటే పొలిటికల్, ఒక బిఏ చదవడానికి మనం 3 ఏళ్ళు కష్టపడ్డట్టుగా, ఒక ఎంఏ చదవడానికి మనం 5 ఏళ్ళు కష్టపడ్డట్టుగా, ఓ పిహెచ్డి చదవడానికి మనం 10 ఏళ్ళు కష్టపడ్డట్టు, 10 ఏళ్ళు అయితే కానీ డాక్టరేట్ అన్నట్టుగా మనం గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరితోటి సోషల్ కాంట్రాక్టు పొలిటికల్ కాంట్రాక్టు పెట్టుకొని హోప్ ఇవ్వగలిగితే, అంటే అంతకుముందు ఉన్నటువంటి రాజకీయవేత్తల్లో ఉన్న అవినీతి, వాళ్ళలో ఉండేటువంటి కులపక్షపాతం, కులాధిపత్య భావం, వాళ్ళలో ఉండేటువంటి ముఖ్యంగా దోపిడీ విధానాలు, వాళ్ళలో ఉండేటువంటి అనైతికత, మందు, రకరకాలైనటువంటి అలవాట్లతో ఉండేటువంటి నాయకులను కాకుండా ఈ దళితుల్లో ఉండేటువంటి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రాజకీయ అధికారాన్ని కూడా ఒక స్టేటస్గా తీసుకొని ఒక గ్రామాన్ని తీసుకొని వర్క్ చేయాలి. అది అంబేద్కర్ చేయగలిగాడు. బాంబేని ఆయన కేంద్రీకృతం చేశాడు, మరి బాంబేలో హైయెస్ట్ రిజల్ట్స్ సాధించాడు. మనం పొలిటికల్ జెండా ఎంత ఖర్చు అవుతుంది? మహా అయితే ఒక 500 రూపాయలు పెడితే సిల్క్ జెండా వచ్చింది. ఫండింగ్, పాలిటిక్స్కి ఫండింగ్ కావాలి. ఆల్రెడీ దళితుల్లో ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు చర్చికి ఫండింగ్ ఇస్తున్నారు, దశంభాగం ఇస్తున్నారు. తర్వాత హిందువులుగా ఉన్నటువంటి బీసీలు తిరుపతికి ఫండింగ్ ఇస్తున్నారు, తిరుపతికి నిలువు దోపిడీ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఫండింగ్ రిలిజియన్కి వెళ్తే రిలిజియన్ బలపడుద్ది, లేదు పురోహిత వర్గం బలపడుద్ది, ఆధిపత్యం బలపడుద్ది తప్ప, లేదు ఇక్కడ పాస్టర్లు బలపడతారు, చర్చి బలపడుద్ది. కానీ ఫండింగ్ పాలిటిక్స్కి రావడం అనేది స్టార్ట్ చేయాలి. ఈ రోజున పొలిటికల్ ఎకానమీ కాకుండా రిలీజియస్ ఎకానమీ తీసుకొస్తున్నాడు మోడీ గారు. పొలిటికల్ ఎకానమీ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రిలీజియస్ ఎకానమీ అది మనుస్మృతి కాన్స్టిట్యూషన్. అది అంటే మళ్ళీ మనుస్మృతిని తీసుకొస్తున్నాడు. రిలీజియస్ ఎకానమీ అంటే స్వాములకి యోగులకి రాజ్యాధికారం ఇవ్వడం. ఒక యోగికి రాజ్యాధికారం ఇచ్చాడు అనుకుందాం, మరి ఆ యోగికి కుటుంబం లేదు, ఆయనకి గ్యాస్ గురించి తెలియదు, ఆ యోగికి కుటుంబం లేదు, అతను పిల్లలు పుట్టినప్పుడు పెంచడం తెలియదు, ఆ యోగికి కుటుంబం లేదు, ఆ యోగి ఒక వృద్ధురాలను చూడటం రాదు, తల్లిని తండ్రిని చూడటం అనే సైన్స్ రాదు, కుటుంబమే అక్కడ లేదు, కుటుంబానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అతనికి అవగాహన లేదు. అప్పుడు రాజ్యం స్వాములకి యోగులకి భోగులకి ఇస్తూ వెళ్తే రాజ్యంలో ఉన్న మెజారిటీ పీపుల్ ఏవి కంటెంట్స్ కావాలో, భూమి ఎవరికి కావాలో, విద్య ఎవరికి కావాలో, సంస్కృతి ఎవరికి కావాలో, జ్ఞానం ఎవరికి కావాలో, వాళ్ళకి రాజ్యాధికారం లేకపోతే వాళ్ళు పొలిటికల్ స్లేవరీకి అలవాటు పడతారు. కారంచేడు చుండూరులో నేను గమనించింది అదే. నేను ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళి ఇక భూస్వాముల దగ్గర మీరు పని చేయొద్దు, సంఘ పెద్దలందరూ అయ్యో అనేవాడు. వాళ్ళ పిల్లలందరూ విద్యావంతులయ్యారు, వాళ్ళ పిల్లలందరూ వీళ్ళు కౌలుదారులుగా మారారు, వీళ్ళు భూమి వేసే కౌలుదారులుగా మారారు. ఇది భూమి పంపకం జరగల. యాక్చువల్గా మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 years అయినా కూడా అంబేద్కర్ పెట్టిన మొదటి ఎజెండా ఇంతవరకు పూర్తి కాదు. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరగల. పాపం శూద్రులు వృత్తులు పోయే కొద్దీ వ్యవసాయ కూలీలుగా మారిపోతున్నారు. వాళ్ళు వృత్తులన్నీ డిమాలిష్ చేస్తున్నారు. ఇండస్ట్రియలైజేషన్ పేరుతో, ప్రపంచీకరణ పేరుతో, ముఖ్యంగా సరళీకరణ పేరుతో వృత్తులు నాశనం అయిపోతున్నాయి. వృత్తులు నాశనం అవుతాయి, మార్కెటింగ్ పెరుగుతుంది. ఒక కొండలు చేసి ఆయన వృత్తి పోతుంది. కానీ అతనే వెళ్ళి ఒక బకెట్ కొనుక్కొచ్చుకున్నాడు, ప్లాస్టిక్ బకెట్ తెచ్చుకుంటున్నాడు. అతను యాప్లో పెట్టి తోముకునేవాడు, ఆయనకి పేస్ట్ కంపల్సరీ చేశారు. ఆయన ఇంట్లో పిల్లలతో మాట్లాడుకునేవాడు, ఇప్పుడు టీవీని కంపల్సరీ చేశారు. ఇదివరకు మరి ఆ సామాజికీకరణ నుంచి ప్రపంచీకరణ జరుగుతుంది. సోషలైజేషన్ జరగాల్సింది పోయి సోషలైజేషన్ అలాగే ఉంచి, అంటే కులాలన్నింటినీ ఏకం చేయటం అనేది అలాగే ఉంచి
పెట్టుబడిదారీ సమాజం తమ సరుకులు అమ్ముకోవడం కోసం మనుషుల్ని సరుకులుగా మారుస్తున్నారు. అంటే మెదడు ఉండదు వాళ్ళకి. అడ్వర్టైజ్మెంట్ వచ్చి రంగులో ఆ అడ్వర్టైజ్మెంట్ వస్తూ కొనేసుకుంటాడు. అలాగే పొలిటికల్ కెరియర్ ఉండదు, కానీ పొలిటికల్ ఫిగర్ని రెగ్యులర్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ ఫిగర్ పలానా ఆయన, పలానా చంద్రబాబు గారు బాగా అనుభవం ఉన్నవాడు చంద్రబాబు గారు అని చేశారు. చివరికి చంద్రబాబుని చూస్తే అంత డొల్లే, కులానికి సంబంధించి డబ్బును పోగు చేసినవాడు, ఒక మేనమావని సొంత పిల్లనిచ్చిన మావని వెన్నుపోటు పొడిచి కూల్చినవాడు, తర్వాత భూములు ఆక్యుపై చేసినవాడు, తన ఇండస్ట్రీ ఉన్నటువంటి పాలనే అంగన్వాడీలకేమో డబ్బు చేసుకున్నటువంటి వాడు, తన కొడుకుకి ఏ విధమైనటువంటి నియోజకవర్గం లేకుండా రాజ్యానికి తెచ్చినవాడు, కులం వారికి ఎక్కువ సీట్లు ఇచ్చినవాడు. డిమాల్షే అందరూ గమనించేశారు, ఇతను పనికిరాడు అన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత కూడా మరి దగ్గర 51 మంది రెడ్లు గెలిచారు అన్నారు. మరి 51 మంది రెడ్లలో ఎక్కువ మంది బీసీ సీట్లే. ఇప్పుడు నెల్లూరు మనం చూద్దాం, నెల్లూరులో 12 సీట్లు ఉన్నాయి. 12 సీట్లలో బీసీలకు ఇచ్చింది 2, 3 ఇచ్చారు, మిగిలిన రెడ్లే నిలబడ్డారు. అటు రెడ్డి నిలబడ్డాడు, ఇటు రెడ్డి నిలబడ్డాడు. మన ఆనంవారి కుటుంబం అలాగే ఉంది, స్వాతంత్రం వచ్చిన కాలం నాటి కుటుంబాలు అలాగే వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే ఆ స్థావరాలను దెబ్బకొట్టాలంటే మన వల్ల కాదు అనుకోకూడదు, మనం జెండా బాతాలి. వాడు అజెండా మార్చుకొని మరి వాడు చాలామంది ఆనం వెంకటరామరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్లోకి వచ్చారు. మరి బొత్స కాంగ్రెస్కి పీసీసీ చేశాడు, ఆయన వైఎస్ఆర్లోకి వచ్చాడు. మరి ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ చేశాడు కాంగ్రెస్లో, ఆయన వైఎస్ఆర్కి వచ్చాడు. పార్థసారథి విద్యా మినిస్టర్ చేశాడు, ఆయన మళ్ళీ వైఎస్ఆర్లోకి వచ్చాడు. తెలుగుదేశంలో ఉన్న మరి కొడాలి నాని వైఎస్ఆర్లోకి వచ్చాడు, వంశీ గారు వైఎస్ఆర్లోకి వచ్చారు, మరి ఈయన కరణం బలరాం వైఎస్ఆర్లోకి వచ్చాడు. అంటే వాళ్ళకి ఎజెండా లేదు, వాళ్ళకి అధికారమే, జెండా కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ ఇంటి మీద ఏ జెండా ఎగురుద్ది, వాళ్ళ ప్రొఫైల్లో ఏముంది, వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థులుగా గెలిచినట్టే ఉంది. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు ఉన్నారు. మరి ఇదంతా ఏమిటి మరి అంటే రాజకీయ ఎజెండా లేని జెండా. వీళ్ళకి రాజకీయ ఎజెండా లేదు. భూమి పంపకం దగ్గర మరి బొత్స సత్యనారాయణ ఒప్పుకుంటాడా? మరి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, తర్వాత స్పీకర్గా పనిచేస్తున్నటువంటి మా మిత్రుడే ఆయన, వీళ్ళందరూ కూడా అక్కడ ల్యాండ్ అనేకమైన స్కాముల్లో ఉన్నారు. అక్కడ అనేకమైన స్కాముల్లో ఉన్న వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. కానీ సంక్షేమ రాజ్యం తలంచుతున్నారు, సంక్షేమానికి ఒప్పుకున్నారు. ల్యాండ్ పంచడానికి ఒప్పుకుంటారా? మరి అనేక ఫ్యాక్టరీల్లో కార్మికుల్ని, దళిత వాడల్ని ఖాళీ చేయించి ఫ్యాక్టరీలు కట్టి మురుగువాడల్లో జీవిస్తున్నారు విశాఖపట్నం అంతా. మరి ఒప్పుకుంటారా ఇప్పుడు? అందుకే ఆయన వల్ల కాదు. ఎందుకు కాదంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా డిఫరెంట్ పార్టీల్లో వాళ్ళు దోపిడీ చేసి కులాధిపత్యాన్ని మెయింటైన్ చేసి వచ్చారు. ఈయనకు ఒకవేళ నేను సంక్షేమ రాజ్యాన్ని చేద్దామన్నా వాడు సంక్షేమ ఫలాలు అందనివాడు, ఒకవేళ సంక్షేమం వరకు అందిన భూమి పంపలేడు. అలాగే రిజర్వేషన్లో వచ్చినటువంటి కోటాలను పూర్తి చేయలేవు, ఈ బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి. అంటే ఎజెండా లేదు. ఎజెండా మిగులుని పంచటం, మనం సంపద పంచటం. మన భారత రాజకీయాల్లో అంబేద్కర్ తెచ్చినటువంటి పాలిటిక్స్ ఏంటంటే సంపద పంచటం. అంటే సంపద పంచడం కాకుండా సంపదని మత సంపద చేయటం, కాషాయం. సంపదని సంపదగా మార్చటం. వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఎలివేషన్ మామూలు వ్యక్తికి లేదు. అందుకు ఆయన చూడడానికి మనం సాలార్జింగ్ మ్యూజియం చూసాం, హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అందరూ చూపించేవాడు. అలాంటి మ్యూజియం మన ఆంధ్రదేశంలో లేదు. ఇప్పుడు మ్యూజియం అంటే తిరుపతే. అంటే ఒక విజ్ఞానాత్మకమైన మ్యూజియంను మనం నిర్మించుకొని మన పిల్లలను తీసుకెళ్ళి ఇదిగో గ్లోబు, ఇదిగో విమానం ఇలా తయారు చేస్తారు, ఇదిగో అణుబాంబులు, అనేది ఇలా వచ్చింది, ఇదిగో కెమిస్ట్రీ, ఇదిగో ఫిజిక్స్ అనేది లేదు. అంటే ఎజెండా లేదు. సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థాపకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయే చైర్మన్, దానికి చైర్మన్, తిరుపతికి చైర్మన్. మళ్ళీ కర్ణాటక నుండి ఆ ముఖ్యమంత్రిని పిలిచి, కర్ణాటక నుంచి ఎగ్జిని పిలిచి ఆయన దగ్గర కళ్యాణం అంటే తిరుపతిలో ఉమ్మడి వెంకటేశ్వర స్వామి మండపం కట్టడానికి ఆయన దగ్గర ఫండ్ తీసుకున్నారు. అంతేగాని అక్కడ ఒక విజ్ఞాన కేంద్రం కట్టడానికి ఫండ్ తీసుకోలే. లేదు తిరుపతి విశ్వవిద్యాలయాన్ని డెవలప్ చేయడానికి కర్ణాటక ఫండ్ తీసుకోలేదు. ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని
తమిళం, మలయాళం, తుదా, కొటా, గోండి, కుయిక్, మాల్టో 12 భాషలను డెవలప్ చేసుకోవడానికి ద్రవిడ భాష యూనివర్సిటీ పెట్టారు, కానీ ఫండ్ తీసుకోవాలి. అంటే ఏంటి, ఈ ప్రభుత్వాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు అగ్రకులాల్లో ఉన్న పేదలు, చాలామంది పేదలు ఉన్నారు. ఇప్పుడు మా బాపట్ల నియోజకవర్గంలో రెడ్డిలు చాలామందికి భూమి లేదు. వాళ్ళ ఇంటి పేరు రెడ్డే పాపం. చాలామందికి ఊర్లకి చాలామందికి భూమి లేదు. కొంతమంది యాదవులకి, గౌడులకి చాలామందికి జీవనోపాధి లేదు. కుమ్మర్లు, కమ్మర్లు, చాకళ్ళు, మంగళ్ళు వాళ్ళందరికీ చిన్న రాయితీలు ఇస్తున్నారు. ల్యాండ్ ఓనింగ్ లేదు. విద్య మొత్తం చదివించడానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, కానీ విద్య మీద కాన్సన్ట్రేషన్ లేదు. అంటే విద్యావంతుడికి నేను ఈ ఉద్యోగం ఇస్తానని విద్యలో చేర్చుకోవాలి. ఇదిగో నువ్వు ఈ BA చదివితే, సరిగా చదివితే అంటే వాడు చదువుతాడు. అందుకే రాజకీయ ఎజెండా లేని జెండాలు అవి ఈజీగా మార్చగలిగారు. రాజకీయ ఎజెండా లేని జెండాని జగన్ గారు ఒక్కరోజులో మార్చగలిగాడు. ఆయనకి సోనియా గాంధీకి ఆయనకు ముఖ్యమంత్రి ఇవ్వలేదని కానీ, వాళ్ళ నాన్నగారి చనిపోయిన సింపతిక్ ఏరియాలో పర్యటన చేయడానికి కానీ ఏదైనా ఒక్కరోజులో జెండా మార్చగలిగాడు. అలాగే చంద్రబాబు గారు వాళ్ళ మావ నుంచి జెండా గుంజుకోగలిగాడు. జెండా గుంజుకునే దగ్గర నుంచే ఆయన అనేక వ్యవస్థలను మేనేజ్ చేయడం అనే ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకున్నాడు. ఇప్పుడు మనం మళ్ళీ జగన్ గారిలో ఉండే లోపాలను చూసి మళ్ళీ పొరపాటున చంద్రబాబు దగ్గరికి వెళ్తే మనం పెద్ద ఏనుగు వస్తుంటే లగెత్తి సింహం నోట్లో తలబెట్టినట్టే. అంటే దళితుల్ని అణగదొక్కడంలో చంద్రబాబు ఎంతో కీలకమైన పాత్ర వహించాడు. మాలమాదిగల్ని చీల్చి, అనేక రకాలుగా కింద కులాలన్నింటినీ చీల్చి, మరి మండల కమిషన్లో వచ్చినటువంటి బీసీలు అందరూ ఐక్యంగా ఉంటే పద్మశాలీలు, దేవాంగులు, కమ్మర్లు, కుమ్మర్లు, ముఖ్యంగా నేతగా వాళ్ళు, బెస్తలు వీళ్ళందరూ మండల కమిషన్ రిపోర్ట్ తర్వాత మళ్ళీ దళితులు బహుజనులుగా కలిసి 86% ఉన్నాం మన ఓటు మనమే వేసుకుందామనే భావాన్ని మేము బాపట్లో కలిగించి 23,000 ఓట్లు తెచ్చాం. వేమూరులో నిలబడి 23,000 ఓట్లు తెచ్చాం. అంబేద్కర్తో పాటు మహాత్మా ఫూలే ఉన్నాడు మనకి పొలిటికల్గా. మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ విద్య వద్దని దళిత పాఠశాల పెట్టినటువంటి వాడు. ఇప్పుడు మన ఎజెండాలో మనకి హీరోస్ ఉన్నారు. డిగ్నిటీ అంబేద్కర్ డిగ్నిటీ. ఆయన మిళింద విశ్వవిద్యాలయానికి మరి ఆయన 200 ఎకరం భూమిని, ఆయనకి ఇచ్చిన భూమిని ఇచ్చాడు. అంటే దానం చేయటం. నిన్న చూడండి, ఒక కుర్రాడు ఒక అమ్మాయిని ఇంటికి వెళ్ళి పొడిచాడు. ఆ అమ్మాయి చనిపోయింది. దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఇవ్వచ్చు. మరి అంతకుముందు మరి స్వర్ణ ప్యాలెస్లో చనిపోయినటువంటి వాళ్ళకి, కరోనాలో కరెంటు సర్క్యూట్ వల్ల చనిపోయినటువంటి వాళ్ళకి ఆయన 50 లక్షలు ఇచ్చాడు. ₹1,00,00,000 50 లక్షలు, ₹1,00,00,000 అక్కడ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి మన అదే కరెంటు సర్క్యూట్తో చనిపోయిన వాళ్ళకి, రాపాడు వాళ్ళకి 10 లక్షలు ఇచ్చాడు. మన రాజ్యం కాదు. ఆయన ఎక్కడైనా మెప్పు పొందాలనుకుంటే, ఇప్పుడు అక్కడ చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది అగ్రకులకు అమ్మవారు, వాళ్ళ దగ్గర మెప్పు కావాలి. చంద్రబాబు నుంచి కొంతమందిని విడదీసి ఆయన కలుపుకోవాలి. అందుకు అక్కడ ఎక్కువ అమౌంట్ ఇచ్చేసారు. ఇక్కడ మన పిల్లింటికి వెళ్ళలేదు. వాళ్ళు వచ్చి కలిస్తే 10 లక్షలు ఇచ్చారు. కానీ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అది సీరియస్ హోమ్ విషయం. అది ఒక ఇంటికెళ్ళి ఒక చాకుతో పడవటం అనే సీరియస్ అటెంప్ట్ అది. మరి దిశ అప్పుడు మీరంతా ఒక చట్టమే తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? ఎజెండా లేదు. ఎజెండా సంక్షేమమే, రక్షణ లేదు. సంక్షేమమే కానీ కిరణ్ ఇంటికి వెళ్ళలేదు. కిరణ్ని ఒక కుర్రోడు యూత్లో ఉండి ఇంటికి వెళ్ళలేదు. అక్కడ ఒక క్రిమినల్ పొలిటీషియన్ అక్కడ ఉన్నాడు. అతని పేరు ఏదో ఉంది, ఆవంచ కృష్ణమోహన్ ఎవరో ఉన్నాడు. అతను అక్కడ క్రిమినల్స్ని పోషిస్తున్నాడు. క్రిమినాలజీ తీసుకొచ్చాడు. అతను మైనార్టీ, కాపుగా ఉండి మైనార్టీ 8,000 9,000 ఓట్లు వాడు. ఇన్ని పేటల మీద వైరుధ్యాలు సృష్టించి పద్మశాలీలు, దేవాంగులు, మాల, మాదిగ, ఎరుకుల, ఈ కులాలు మేజర్ కులాలు, అక్కడ వైశ్య. అయితే వీళ్ళకి కాన్ సీట్ ఇచ్చారు. అంటే మైనార్టీకి ఇచ్చి మెజార్టీకి బానిసలు చేయాలని చూశారు. మరి అప్పుడేమైంది? అందుకే ఇప్పుడు మెజారిటీకే రాజ్యాధికారం.
అనేది మన స్లోగన్. మెజారిటీకి రాజ్యాధికారం అంటే మైనారిటీకి మీకు ఎందుకు, కొంతకాలం ఆగండి, కొంతకాలం మీరు ఆగండి, మెజారిటీకి రాజ్యాధికారం ఇచ్చి చూడండి, మాకు జెండా ఉంది ఎజెండా ఉంది అని మీరు ప్రచారం చేయాలి. ఇప్పుడు ఈ ప్రచారం అనేటటువంటిది పాలిటిక్స్లో ప్రధాన అంశం. ఏదో టీవీల్లో వచ్చే నిలవు, నోటితో ప్రచారం చేయాలి. సైకిల్ ర్యాలీలు, కాంశీరామ్ గారు సైకిల్ ర్యాలీలు నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు 100 ర్యాలీ సైకిళ్ళు కొని కార్యకర్తలకు ఇచ్చాం. తర్వాత మనం ప్రత్యామ్నాయ సంస్కృతి మేళా పెట్టి దగ్గర దగ్గర 20,000 జెండాలు రాజమండ్రిలో ఎగరేసాం. తర్వాత ఎక్కడి నుంచి వచ్చినాయి, లక్నో నుంచి రైళ్లలో జెండాలు వచ్చినాయి. బ్లూ మైన్ చేయాలి. ఇప్పుడు మనం కాషాయం వస్తుంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కంటే కూడా ఆయన సంక్షేమం చేస్తున్నాడు, ఇంకా ఆయన సంపద పంపిణీలోకి రాలా. అలాగే తెలుగుదేశం ప్రయత్నం చేస్తుంది, చాలా డేంజర్. చంద్రబాబు కానీ ఒక్కసారి ఆయన తల లేపాడంటే ఆదిశేషుల్లాగా పావులన్నీ ఆయన దగ్గరికి చేరుతాయి. అంటే చాలా క్రూయల్ పర్సన్, చాలా చాలా ఎనిహిలేట్ చేశాడు చాలామందిని. ఆయన అప్రజాస్వామిక కులవాది. ఇప్పుడు మనం అటు మనవాళ్ళు కొంతమంది తెలుగుదేశంలోకి వెళ్ళే ప్రమాదం కూడా వస్తుంది. అందుకు మనం ఇప్పుడు జెండా పూర్తి ఎగరేయాలి. ఇప్పుడు మనం ఎర్ర జెండా ఉందంటే పరిమితుల్లో అయిపోయింది ఎర్ర జెండా. చంద్రబాబుతో కలిసి మరి రామకృష్ణ గారు మూమెంట్ చేసే దశకి ఆయన వెళ్ళాడు. మరి రామకృష్ణ గారు మంచి పోరాట యోధుడు. పొలిటికల్ ఎజెండా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మాయావతి కానీ బీజేపీతో అయినా మేము కలుస్తాం అనగానే ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయింది. ఒక్క మాట చాలు, రాజకీయాల్లో సింగిల్ వార్డ్తో మొత్తం 100 సంవత్సరాల గ్రాఫ్ పడిపోతుంది. ఈ రోజున చర్యను బట్టి మీరు ఆలోచించండి. అట్రాసిటీ జరిగినప్పుడు జగన్ గారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది? ఎక్కడైనా విజిట్ చేశారా ఆయన? ఎక్కడైనా ఒక అట్రాసిటీ, చీరాల్లో అట్రాసిటీస్ కానీ, మరి ముఖ్యంగా అమలాపురంలో గుండు గీసినటువంటి సంఘటన కానీ, ఆ పిల్లల్ని పిలిపించుకొని ఏమన్నా 1989 SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కాకుండా ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ఆత్మగౌరవాన్ని, నాది ఆత్మగౌరవం పోయినట్టే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడు తలగొరిగితే అది ముఖ్యమంత్రికి అవమానం. ఆ ఫీల్ రావట్లే ఆయనలో పాపం. దెర్ ఇస్ నో ఫీల్ రావాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఫీల్ రావాలి. అంబేద్కర్ ఏం చెప్పాడు? నా జనం ఎక్కడ అవమానపడ్డట్ట నేను అవమానపడ్డట్టే, నా జనంకి భూమి పంచకపోతే వారిని బానిసలుగా ఉంచినట్టే, నా జనం పొలిటికల్ బానిసలుగా మారుతున్నారు, వాళ్ళు అధికారం ఉన్న చోటకి డబ్బున్న వాళ్ళకి ఇంకా బానిసత్వం చేసి వాళ్ళు ఓటు అమ్ముకుంటున్నారు. ఆ ఓటు అనేది నేను ఎందుకు తీసుకొచ్చాను? వాళ్ళ స్వాతంత్ర్యం కోసం తీసుకొచ్చాను, వాళ్ళని విముక్తి చేయడం కోసం తీసుకొచ్చాను, వాళ్ళ భూములు వాళ్ళకి రావడం కోసం, భారతదేశంలో ఉన్న వనరుల మీద ఆధిపత్యం కోసం, వాళ్ళని రాజ్యాధికారంలో భాగం చేయడం కోసం, ఆ రాజ్యాధికారంలో ఉన్న డిగ్నిటీని అనుభవించడం కోసం, ఒక ముఖ్యమంత్రి పాత్రను అనుభవించడం కోసం, ఒక మంత్రి పాత్రతో ఇతరులకు సహాయం చేయడం కోసం నేను ఈ ఓటు తీసుకొచ్చానన్నాడు. వాళ్ళ ఓటుని 3,000కి 5,000కి వాకిళ్లలో నిలబడి అమ్ముకుంటున్నారు. అబ్బా, సోల్డింగ్ ఆఫ్ ఓటు గుండెని అమ్ముకుంటున్నారు, కోసి గుండెని అమ్ముకుంటున్నారు, కాలేయాన్ని అమ్ముకుంటున్నారు. ఇప్పుడు దీన్ని ఎవరు అవేకనింగ్ చేయాలి? వాళ్ళు నీడ్ డబ్బు లేదు, వాళ్ళు వస్తుంది మన దగ్గరికి ఆ ఒక్కసారి, వాడు డబ్బు తీసుకొని వస్తున్నాడు, అమ్మేస్తున్నాడు, మొత్తం వనరులన్నీ వాళ్ళ చేతులుగా, రక్షణ లేదు. ఈ రోజున ఒక ఆడపిల్ల కాలేజీకి వెళ్ళి తిరిగి వచ్చిందనే రక్షణ లేదు. దళిత ఆడపిల్ల నడిస్తే, నేను కాక మొన్న బాపట్ల మండలంలో ఒక దళిత అమ్మాయిని గోల్ చేస్తే, ఆ గోల్ చేసిన వాళ్ళ మీద 1989 SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ గట్టి లోన్ తోయటం లేదు. వాళ్ళు మావాళ్ళు పాలిస్తున్నారని కులభావాలు చెప్తున్నారు. ఈ రోజున ఉన్నటువంటి మీరు ఎవరైతే అవినీతి చేశారన్నారో, ఎవరైతే అవినీతి పరులుగా ఉన్న మీరు పేరు లిస్టు ప్రకటించారో అందులో ఒక్క దళిత పేరు లేదు. చంద్రబాబు గారు ప్రకటించిన లిస్టులో దళిత పేరు లేదు, జగన్ గారు ప్రకటించిన లిస్టులో దళిత పేరు లేదు, భూ కబ్జాల్లో దళిత పేరు లేదు, రేప్స్లో దళిత పేరు లేదు, విద్యను అమ్ముకోవడంలో దళిత పేరు లేదు, భూములు ఆక్రమించడంలో దళిత పేరు లేదు. మరి ఇంత నీతివంతులైనటువంటి యువకులు తూముల మీద కూర్చునే కంటే రాజకీయ ఎజెండాలోకి రావాలి. ఉద్యోగులు రాజకీయ ఎజెండాలోకి రావాలి. మన రాజ్యాన్ని అయ్యో మనకు రాజ్యం ఎలా వస్తుంది, వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి అంటే, మరి అంబేద్కర్, టాటాలు, బిర్లాలు, మరి మొత్తం నెహ్రూ అంటే ఏంటి, పండిట్స్ వాళ్ళు, అదే ఒక పక్క గాంధీ సోర్స్ అంతా ఆయన వెనక్కి వచ్చింది, ఒకసారి జమీందారులు ఎంపీలుగా మారి సోర్స్ వాళ్ళ వెనక్కి వచ్చింది. మరి బాంబేలో రిజల్ట్స్ ఎలా స్థాపించారు? అలాగే బీఎస్పీని మేము ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు 1984లో ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన 89 మేము ఇక్కడ బాపట్లో నిలబడక ముందు కూడా, పొన్నూరులో నిలబడ్డప్పుడు కూడా బీఎస్పీ సీటు మీద నిలబడ్డాం. మళ్ళీ బాపట్లో బీఎస్పీ సీటు మీద నిలబడి బ్లూ మైన్ చేసాం.
మళ్ళీ వెంటనే మరొక అగ్రకులంతో కలిస్తే రాజ్యాధికారం ఈజీ అని చిరంజీవి గారితో కలిసి పీఆర్పీలోకి వెళ్ళి మహాత్మా ఫూలేని తీసుకొచ్చి సింబలైజ్ చేసి పొలిటికల్ సింబల్లో అంబేద్కర్ని పెట్టి మహాత్మా ఫూలేని పెట్టి వేమూరులో నిలబడి 23,000 ఓట్లు మనం తీసుకొచ్చాం. ఇప్పుడు మనమంటూ ఫోర్స్ అయితే తప్ప ఎవడో ఒకడు కలవడు. అది అంబేద్కర్ పెట్టిన రూల్ అంటే కాషాయంతో కలవద్దు, అది మతకరమైన పార్టీ, అది మనల్ని అస్పృశ్యులుగా ఉంచడానికి సిద్ధపడుతుంది, అది మనల్ని అస్పృశ్యులుగా మనల్ని అంటరాని వారుగా రిజర్వేషన్ లేని వారుగా ఈ దేశం మాది కాదు అనేటటువంటి ఒక చీకటి గుహలోకి నెట్టి అభద్రత కలిగించి వాళ్ళ ఆయుధాలు పట్టుకొని వాళ్ళేమో భారత రాజ్యాంగం ప్రకారం ఆయుధం నిషేధించబడిన ఆయుధాన్ని వాడు పట్టుకు తిరుగుతున్నాడు. మనమైతే ఆయుధం పట్టుకోకుండా మాట్లాడిన మాటకు కూడా కేసు పెడతాడు, మనకు మాటకే కేసు పెడతాడు, వాడు ఆయుధాలు పట్టుకు తిరుగుతాడు. అలాంటి మార్పు వచ్చింది కాషాయంతో, అంత ప్రమాదం ఉంది. కాబట్టి కాషాయానికి ఆల్టర్నేటివ్గా బ్లూ జెండా, సంపద పంచే ఎజెండా, ఈ రెండిటితో ఈ రాజకీయ అధికార భావన రెండో క్లాస్. ఇది రాజకీయ అధికార భావనలో అంబేద్కర్ సింబల్, భారతదేశానికి ఆల్టర్నేటివ్ పొలిటికల్ సింబల్, మహాత్మా ఫూలే సింబల్, పెరియార్ రామస్వామి నాయకర్ సింబల్, కాన్సీరామ్ గారి సింబల్. కాన్సీరామ్ గారి సింబల్ కానీ ఇప్పుడు మాయావతి చేసే చర్యల సింబల్ కాదు. అందుకే అన్ని రాష్ట్రాల్లోనూ బహుజనులు అన్ని రాష్ట్రీయ పార్టీలు ఏర్పడాలి. అందుకే మేము నవ్యాంధ్ర పార్టీ నిర్మించాము. ఆంధ్రదేశంలో నవ్యాంధ్ర పార్టీ రాజ్యాధికారానికి వచ్చి తీరుతుంది. అది మొదట నవ్వుగానే ఉంటుంది, ఎట్లా వస్తుంది అనుకుంటారు. రాజ్యాధికారానికి సంబంధించిన కంటెంట్స్ అన్నీ సిద్ధాంతపరమైనవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఈ రోజున 18,000 బ్యాక్లాగ్ పోస్టులు పూరించడానికి ఆయన సిద్ధంగా లేడు. మనోళ్ళు ఉద్యోగులు అయిపోతారని ఆయన ఆ మూసేత్తట్లేదు. ఈ రోజున మిగులు భూమి పంచడానికి దేవాదాయ ధర్మాదాయ భూమిని ఆక్షన్లో పాడి దాన్ని బ్యాంకు డిపాజిట్ చేసి దాని వడ్డీతో దేవాలయాన్ని నడిపి భూములు పేదవాళ్ళకి ఇచ్చడానికి ఆయన సిద్ధంగా లేడు. ఆయనే కాదు, కాషాయం వస్తే 25% భూముల్ని దేవాలయ పరం చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న 25% భూముల్ని దైవీకరిస్తామని వాళ్ళు శబదాలు చేస్తున్నారు. ఇవాళ ముస్లింలకు చాలా ప్రమాదం ఉంది. ముస్లింలు వాళ్ళు శత్రువులుగా ప్రకటిస్తున్నారు. ముస్లింలు వాళ్ళ దళితులతో కలవాలి. దళిత కల్చరు, ముస్లిం కల్చరు, క్రైస్తవ కల్చరు, ముస్లిం కల్చరు, బౌద్ధ కల్చరు, జైన కల్చరు, ఈ కల్చర్స్ అన్నీ దగ్గరగా ఉంటాయి. హిందూ రాజ్యాధికారాన్ని ఎదిరించే, హిందూ రాజ్యాధికార భావాన్ని ఎదిరించే శక్తులుగా ఇవన్నీ కలవాలి. వీళ్ళు కూడా మా ముఖ్యమంత్రి క్రిస్టియను, మా ముఖ్యమంత్రి హిందూ, మా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళాడు, అమ్మగారికి ఏమో ముత్యాలు తీసుకెళ్ళాడు, హిందూవైజ్ అవుతున్నాడు. ఆయనని హిందువులు ఒకసారి క్రైస్తవులని ఒకసారి కాదు. వాళ్ళ ఎజెండా కులాధిపత్య రాజ్యాధికారం, కుటుంబాధిపత్య రాజ్యాధికారాలు, వీటిని దాటి ఆల్టర్నేటివ్ రాజ్యాధికారం జెండా బులుగు జెండాతో పాటు సంపదను పంచే జెండా. మన సింబల్, మన నాయకుడు, మనం రాజ్యాధికారానికి రాకముందే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన కోటు వేసుకుని ఏళ్ళు చూపిస్తున్నాడు. మీరు రాజ్యం చేయండి, మీరు రాజ్యం చేయండి, మీరు రాజ్యం చేయడం కోసం మీకు ఓటు హక్కు ఇచ్చాను, మీరు రాజ్యం చేయడం కోసం మీకు విద్యా హక్కు ఇచ్చాను, మీరు రాజ్యం చేయడం కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చాను. ఆత్మగౌరవం అన్నదో రాజకీయ ఆత్మగౌరవమే ఈనాటి క్లాసు యొక్క అంతిమ సారం.